రేయ్ గట్లిపరా. రే చూడ్డానికి బుడ్డ దోసకి ఎంత ఉన్నాడు, మోస్తుంటే గుమ్మడికి ఎంత బరువు ఉన్నాడేంట్రా. ఇప్పుడు నేనేం చేద్దాంరా? రే బెల్లు మోగిందిరా. డోర్ బిల్ అనుకుంటా. బానే వినిపించింది, వెళ్ళి తీయొచ్చుగా. పోలీసులు అయి ఉంటే? రే వీడు చనిపోయిన సంగతి నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళి తీ. హాయ్. రే అంజురా. అంజువా, నువ్వు కాస్త మేనేజర్, నేను చెప్తాను. ఓకే. హాయ్. నన్ను చూసి డోర్ ఎందుకు మూసేసా? నేను ఎప్పుడు అంతే, డోర్ 4-5 సార్లు మూసి తీస్తుంటాను. ఓకేనా? ఓకే. డోర్ మొయ్యటం తెరవటం అయిపోతే ఐ వాంట్ టు కమ్ ఇన్ సైడ్. అయిపోయింది. ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. థ్యాంక్ యూ. ఇక్కడ కూర్చోండి. ఇక్కడ ఏంటిది గుచ్చుకుంటుంది? ఆ సోఫా కుషన్ బాగాలేదు. ఇక్కడ కూర్చోండి. ఇక్కడ ఇట్స్ ఓకే. ఏంటి ఇవాళ ఆఫీస్ కి రాలేదు? ఇవాళ సండే కదా. సండే ఇవాళ సండే కాదు సిల్లీ, మరి ఇవాళ ఫ్రైడే. రే ఆ క్యాలెండర్ మార్చమని నీకు సంవత్సరం క్రితం చెప్పాను. రే నిన్న క్యాలెండర్ చూడదని 2 ఏళ్ల క్రితం చెప్పాను. ఆ క్యాలెండర్ ఎందుకు మార్చలేదు? ఎందుకు చూసావు? రేపు మా డాడీ బర్త్డే. ఎవ్రీ ఇయర్ మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ తో వస్తారు. 1 full day అందరం పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తాం. మిమ్మల్ని కూడా అక్కడికి ఇన్వైట్ చేద్దామని వచ్చాను. అంటే ఈ పార్టీకి మీ ఫాదర్ కూడా వస్తారా? వెరీ ఫనీ. మరీ చెప్తారు ఆయన బర్త్డే పార్టీకి అన్నారా? ఎనీవేస్ నాకు చాలా పనులున్నాయి. ఐ హావ్ టు లీవ్. బాయ్. నువ్వు తప్పకుండా రావాలి. మన విషయం డాడీకి రేపు చెప్దాం అనుకుంటున్నాను. ఈసారి మిస్ అవును. నువ్వు వస్తావుగా? వస్తాను. ఓకే బాయ్. సీ యూ. రే మళ్ళీ అదే సిరించరా. రే కిటికీరా. రే ఏమైనా కనిపిస్తుందారా? లేదురా, అంతా చీకటిగా ఉంది. రే వాడోడో వీడు మళ్ళీ చంపాలని ట్రై చేస్తున్నాడంటే వీడు బతికే ఉన్నాడని వాడు అనుకుంటున్నాడు. అంటే వాడు డెఫినెట్ గా మళ్ళీ వీడిని చంపడానికి వస్తాడు. అంటే వీడు బతికే ఉన్నట్టు మనం డ్రామా ఆడాలి. అప్పుడు వీడిని మన పార్టీ తీసుకెళ్ళాలి. ఆ పార్టీకి కూడా క్లియర్ గా డెఫినెట్ గా వస్తాడు. అప్పుడు అన్ని మనం పట్టేసుకోవచ్చు. అప్పుడు ఈ క్రైమ్ మన మీదకి రాదు. ఏరా నీ బర్త్డే పార్టీకి వస్తావా? సిల్లీ ఫెలో. హ్యాపీ బర్త్డే చైర్మన్ గారు. హ్యాపీ బర్త్డే చైర్మన్ గారు. పొద్దున్నే ఫుల్ గా వేసేసింటాడు. బాగా ఎక్కేసినట్టుంది అప్పుడే. చైర్మన్ గారు హ్యాపీ బర్త్డే చైర్మన్ గారు. మీరు అలా నవ్వకండి చైర్మన్ గారు, నాకు సిగ్గేస్తుంది చైర్మన్ గారు. మిమ్మల్ని మీరు అలా నవ్వకండి, నాకు ఏదోలా ఉంది చైర్మన్ గారు. చైర్మన్ గారు బాయ్ చైర్మన్ గారు. రే ఇక్కడ ఉంటే చాలా డేంజర్, డెఫినెట్ గా దొరికిపోతాం. రే ఇప్పుడే వస్తానుండు. బయట సర్దుకో. ఎవడేవాడు ఎందుకు అలా చూస్తుండు? ఆయనే మా చైర్మన్ గారు. ఇది ఆయన బర్త్డే పార్టీ. ఎంత చైర్మన్ అయితే మాత్రం పార్టీ బిల్ సైట్ కొడతాడా? ఏంటే వాడు నేను రమ్మంటున్నాడు? అదిగో చూసావు, మళ్ళీ పిలుస్తున్నాడు. చంపేస్తాను ఆయాలా. ఇంకా చూస్తావేంటి? పదం. రే వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్దాం పదరా.
ఇది కూడా సీక్రెట్ కోడ్. ఇది రే కోడి సంగతి తర్వాత ముందు మన కలర్ గాని పెట్టుకోవాలి. నువ్వు కానీ. ఓకే. చూసావా ఎస్ సార్. పిచ్చోడు ఎంత గ్రాండ్గా ఫంక్షన్ చేసుకుంటున్నాడు. కాసేపట్లో ఆ జేమ్స్ గారు వాడిని చంపితే సరే సరే, లేకపోతే నేనే వెళ్ళి వాళ్ళిద్దరిని చంపేసి ఆ రాజేంద్ర ప్రసాద్ గారి ప్లేస్లోకి వెళ్ళి కేక్ కట్ చేస్తాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఓకే ఓకే సార్. హాయ్ రాజా, హ్యాపీ బర్త్డే రా. ఇక్కడేదో శవం వాసన వస్తుందా? ఎరా నీకేమైనా వాసన వస్తుందా? నీకేమైనా వస్తుందా? సెవెన్ వాసన కాదు సార్, స్కాచ్ వాసన అయి ఉంటుంది. అవును సార్. ఏయ్, నేను ఎవరో తెలుసా? సిఐడి ఆఫీసర్. ఇది సిఐడి ముక్కు. నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. డెఫినెట్ గా ఇక్కడెక్కడో శవం ఉంది. ఐ విల్ ఫైండ్ అవుట్. థ్యాంక్ యూ. రే పరా. రైట్, ఇంతమంది జనం మధ్యలో ఆ కిల్లర్ గా డెఫినెట్ గా అటెంప్ట్ చేయడు. అవునరా, మళ్ళీ ఆ సీడీ ఆఫీసర్ వచ్చి 7 లోపల వీడిని ఇక్కడి నుంచి ఆ కలర్ గా రప్పించి స్పాట్ కి తీసుకెళ్ళిపోతాం. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ చైర్మన్ గారు. హ్యాపీ బర్త్డే. బాయ్. రైట్, ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర పద. రైట్, ఇన్ని దీని మీద పడుకోబెట్టేసి ఆ పూల్లోకి వదిలేద్దాం. అప్పుడు వీడు ఒంటరిగా ఉంటుంది చూసి ఆ కలర్ గా నేను గ్యారంటీగా అటాక్ చేస్తాడు. నాకుందా పద. మిస్టర్ బొమెంగో, మా డాడీ ఎక్కడైనా కనిపించారా? ఇప్పుడే మేడం రాము వాళ్ళతో కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నారు. ఓ ఓకే, థ్యాంక్ యూ. జేమ్స్, ఎస్. నిన్ను గెటప్ లో ఇద్దని చెప్పానా? మొహం మీద ఇంటూ మార్క్ ఏంట్రా? ఇది గెటప్ కాదు, మొన్న పైనుంచి పడ్డప్పుడు నిజంగానే దెబ్బ తగిలింది. ఏడ్సేవలే, నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటాను. అక్కడ నన్ను చంపే. ఈసారి మిస్ అయ్యావనుకో, నన్నే కాదు నాతో పాటు నిన్ను కూడా చంపడానికి వేరే కిల్లర్ని పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే. గుడ్ షాట్ చైర్మన్ గారు. రే సిరంజ్ రా. అంటే ఆడు ఇక్కడెక్కడ ఉండుంటారా? పదరా. పద అక్కడ కూర్చుందాం. లోపల మ్యూజిక్ చాలా లౌడ్గా ఉంది కదా. అవునండి. ఇక్కడైతే కనీసం నీ చైర్మన్ గడు రాకుండా అయినా ఉంటాడు. చూసావు మీ చైర్మన్ గడు ఎలా ఫాలో అవుతున్నాడు నిన్ను? ఇవాళ నా చేతుల్లో అయిపోయాడేవాడు. రే వీడిని ఇలా వేసుకుని వెతకడం కష్టం. ముందు వీడిని ఒక చోట సెటిల్ చేద్దాం పద. అటు అక్కడ. ఎక్కడ నువ్వు? రేయ్
అదేదో రే బ్లడీ చైర్మన్ రే పార్టీ పిలిచిన పిల్లల్ని సైడ్ కొడతారా సైడ్ కొట్టండి సార్. పదవే పదం అంజులా ఇక్కడ నుంచి వెళ్ళు. ఇక్కడ కూర్చో. ఏంటి పార్టీకి వచ్చి కనబడకుండా తిరుగుతున్నావు? అది లేదు లేదు, నేను కూడా నీకోసం వెతుకుతున్నాను. అవును, మా డాడీ మీతోనే ఉన్నారంట కదా, ఏరి? ఇప్పుడు దాకా మాతోటే ఉన్నారు, ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళారు. బాత్రూమ్కి వెళ్ళారు. రే నేను చెప్పానా పార్టీలో ఒక మనిషికి ముక్కులో స్ట్రా పెట్టిన తుమ్మురాదని. ఆ ట్రిక్ ఇప్పుడు మీకు చూపించాలంటే 50 రూపాయలు. ఓకే కామ్. చెప్పానా తుమ్మురాదని. ఎక్కడికి వెళ్ళదు. కేక్ కట్ చేసిన తర్వాత మనం మమ్మీ డాడీతో మాట్లాడాలి. బాయ్. బాయ్. ఇప్పుడు చూడండి ఆ జోబులో ఖాళీ సిగరెట్ పడతారు. చూసుకోండి. లోపలికి వెళ్దాం పదా. ఏంట్రా పిక్చర్ సార్ ఇప్పుడే సార్ మీకు ఇంజెక్షన్ వేశాను, మీరు ఇంకా చావలేదేంటి సార్? నువ్వు నాకు ఇంజెక్షన్ చేయడం ఏంటి, నేను చావడం ఏంట్రా? అసలు నువ్వు నన్ను ఎందుకు చంపలేకపోతున్నావురా? సార్ నేను కరెక్ట్ గానే చంపుతున్నాను సార్, మీరే చావట్లేదు సార్. ఓకే సార్, ఇప్పుడు చంపేస్తాను సార్. నో, ఇప్పుడు కాదు, నేను సిగ్నల్ ఇచ్చినప్పుడే చంపాలి. సార్ ఇది అన్యాయం సార్, దగ్గర ఉన్నప్పుడు చంపుతానంటే మీరు వద్దంటున్నారు, దూరంగా ఉన్నప్పుడు చంపుతేనేమో మీరు చావట్లేదు సార్. నా ఇష్టం, నేను నీకు డబ్బులు ఇస్తున్నాను. నేను సిగ్నల్ ఇచ్చినప్పుడే నువ్వు నన్ను చంపాలి. దానికోసం అప్పటి వరకు వెయిట్ చేయి. ఓకే సార్. సకలాభీష్ట ప్రదాతనైన నాకే దాత. ఆ నానిగాడు బుజ్జిగాడు జంప్ అయిపోయారన్నా, ఈడు దొరికాడన్నా. వాళ్ళిద్దరేర్రా పార్టీకి వెళ్ళారన్నా. పార్టీకా? వీటి మొయ్యలకు వస్తున్నారా? ఇంజక్షన్ రా. అంటే అక్కడ డాన్స్ ఫ్లోర్ లో చైర్మన్ గారు, చైర్మన్ గారు అలా నవ్వకండి చైర్మన్ గారు, నాకు సిగ్గేస్తోంది. Come on.
ఎంతసేపు చూస్తారా? తొందర కానీ. వీడి బాడీ మీద కోడేం లేదు కానీ కావాల్సినంత కంపు ఉంది, కావాలా? షటప్. ఆ కోడ్ డెఫినెట్ గా వాడి బాడీ మీద ఉంటది. సరిగ్గా చూడు. తొందర కానీ రా. ఎంతసేపు? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. బాడీ మొత్తం ఎతికాను, ఎక్కడ ఏం లేదు. లేదా? సరే పద 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 పద. మేడం 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 ఆయన పడుకున్నారు మేడం. రమ్మన్నారు. తర్వాత మేడం. చెరువు పడుకున్నారు. ఏంట్రా ఇదంతా? వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? అయ్యో, ఇయ్య నా బట్టలే. అమ్మా, అరవద్దు. అరవిందే బ్లడీ చైర్మన్ నా పిల్ల కావాలరా. వెలుగడరా. ఏంట్రా నా క్లాస్ చూస్తున్నావు? అడు తిరుగు. రేయ్, నా అంకల్ చూడదనా? అడు తిరుగు. ఏంట్రా నేను చూసి నవ్వుతున్నావు? నా ఫేస్ అంత బ్యాడ్గా ఉందా? అడు తిరుగు. రేయ్, ఆ నవ్వు ఆపేడు చూడమనా? అడు తిరుగు. ఆ సూప్ ఏంట్రా? ఆ నవ్వేంట్రా? లాభం లేదు. నాలుగడు బుజ్జిగడు ఎక్కడున్నారో చూద్దాం. పదనా పదనా రానా. గారు లెట్స్ డాన్స్. ఎస్, నేను డాన్స్ ఫ్లోర్ మీద ఉంటాను. చంపే. ఓకే. రేయ్, పైకి తీసుకెళ్తారా? ఓకే పద. ఏమండి, హ్యాపీ బర్త్డే. ఏంటండి పొద్దున్న నుంచి మాకు కనబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు? అది 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 షల్ వి డాన్స్? డాన్సా? నేనా? చూసానులేండి ఇక్కడ ఉన్న అమ్మాయిలతో మీరు డాన్స్ చేయడం. అదిగో మంచి పాట కూడా స్టార్ట్ అయింది. రండి వద్దు, డాన్స్ ఫ్లోర్ మీద వద్దు. నేను రాను. రండి. నేను రాను. అరే ఒరే ఒరే, ఇప్పుడు కాదురా. నేను సిగ్నల్ ఇచ్చినప్పుడు కాదు బాబు, నీకు దండ పెడతాను. ఒరే కథలో దండ పెట్టరా బాబు, నీకు దండ పెడతాను. అరే 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 వద్దురా. అరే సిగ్నల్ క్యాన్సిల్ రా. రే సిగ్నల్ క్యాన్సిల్ అయిపోయింది బాబు. రేయ్, అటు చూడరా. వాడేకెళ్ళరు అనుకుంటా. అవునరా, వాడి చేతిలో ఇంజక్షన్ కూడా ఉంది. రేయ్, వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు మన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్టే అన్నా. అదిగోరా మళ్ళీ వాడే నెత్తి మీద డ్రింక్ పోసి చూడండి ఎలా నవ్వుతున్నాడు. రేయ్, నిన్ను చంపేస్తాను రా. నీ సిటికి మీద తీసేస్తాను. రేయ్, నువ్వు అయిపోయావురా. పదండ్రా, పదండి, పదండ్రా, పట్టుకోండి. మై నేమ్ ఇస్ జేమ్స్. డోంట్ ప్లే గేమ్స్. ఏంట్రా నా మీద డ్రింక్ పోస్తావా? నాన్నగడ పుచ్చుకడనా? రేయ్
రేయ్, పట్టుకోండి వీళ్ళని. సిట్టింగ్ వెళ్ళి తీసేద్దాం. నువ్వు కూడా ఆగురా. రేయ్, ఎవడ్రా వాడు? మీకు ఇద్దరు డబ్బులు తీసుకొస్తుంటే ఆ డబ్బులు పెట్టి లాక్కుని పారిపోయాడు రాడప్పా. రేయ్, ఎక్కడే? రేయ్, రండ్రా. ఎక్స్క్యూజ్ మీ. డాడీ హ్యాపీ బర్త్డే డాడీ. ఏం డాడీ నీ బర్త్డే పార్టీకి నువ్వే లేట్ గా వస్తే ఎలా? నేను లేట్ గా రావటం ఏంటమ్మా, నేను ఎప్పుడో వచ్చానుగా. డాడీ ఎన్నో పెగ్గు? ఇది మొదటి పెగ్గేనమ్మా. డోంట్ లై డాడీ. ఓకే కేక్ కట్ చేసే టైం అవుతుంది, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే నువ్వు వెళ్ళి ఆ పని చూడమ్మా. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఓకే డాక్టర్ గారు హలో అమ్మా, నైస్ పార్టీ. థ్యాంక్ యూ. ఇవాళ డాడీకి ఇంజెక్షన్ చేశారా? ఇంకా లేదమ్మా, చేద్దాం. ఇంజెక్షన్ కూడా తెచ్చాను. ఎక్కడున్నాడు ఈయన? తొందరగా చేయండి, పొద్దు నుంచి బాగా తాగేస్తున్నారు. ఇప్పుడే చేసేస్తానమ్మా. ఎక్కడున్నాడు ఈ బర్త్డే బాయ్? My name is James. Don't play games. రే వాడు చెవులో సిగరెట్ పెట్టినా కూడా ఏమండు. 50 రూపాయలు పందాం. ఇదిగో నా 50. ఇదిగోరా. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. రే ఇంజెక్షన్ రా. పదండి పదరా. హలో డాక్టర్. హలో సిఐడి సార్. మీకు ఇక్కడ ఏదైనా శవం వాసన వస్తుందా? శవం వాసన ఇది అయ్యుంటది సార్. నేను అడిగేది మసాలా శవం గురించి కదయా, మనిషి శవం గురించి. ఊరుకోండి సార్, పార్టీకి శవాలు ఎందుకు వస్తాయి సార్? నాన్సెన్స్. నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. డెఫినెట్ గా ఇక్కడెక్కడో శవం ఉంది. ఐ విల్ ఫైండ్ అవుట్. రే నాకు ఆ గన్ను కావాలి. ఇది చిన్నపిల్లలు ఆడుకునే గన్ను కాదమ్మా, పెద్దవాళ్ళు ఆడుకునే గన్ను. వెళ్ళి ఆడుకోండి. రే మర్యాదగా గన్ను ఇస్తావా ఇవ్వా? రేయ్, మై నేమ్ ఇస్ జేమ్స్. డోంట్ ప్లే గేమ్స్. మిమ్మల్ని అందరినీ చంపేస్తారు. రేయ్, రేయ్, ఇస్తావా ఇవ్వా? ఇవ్వండి రా, ఇది నా గన్ రా. రేయ్, పట్టుకో. రేయ్, 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 గట్టి పట్టండి, రేయ్. పట్టండి. ఇవ్వండి రా. జఫా నాకు. అరే జఫా. సార్ ఈ పార్టీలో పిల్లల కంటే పెద్దవాళ్ళే నయం సార్. ఏమైంది? మీకోసం గన్ను రెడీ చేస్తుంటే నన్ను కొట్టేసి గన్ను లాక్కెళ్ళిపోయారు సార్ వాళ్ళు. What? సార్ కానీ మన ఇంజెక్షన్ మాత్రం కాపాడండి సార్. మీరు ఇప్పుడు చెప్పండి సార్, ఎక్కడ చంపాలో చంపేస్తాను సార్. రెడీ జఫా. నువ్వు పెద్ద వేస్ట్ గాడు అని తెలిసిపోయింది. నువ్వు ఎలాగో నన్ను చంపలేవు కానీ నేనే చచ్చిపోయి ఏదో రూమ్ లో పడి ఉంటాను. నా డెడ్ బాడీ రైల్వే ట్రాక్ దగ్గర చేర్చు. సార్ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఇంపాసిబుల్. డోంట్ టాక్. నా డెడ్ బాడీ ఎక్కడుందో ఏ రూమ్ లో ఉందో చూసుకుని అక్కడ చేర్చే. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, వస్తున్నారు సార్. ఎక్స్క్యూజ్ మీ. బ్లడీ జఫాస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే సార్. ఇప్పుడు మీ ఇష్టం సార్, ఎంతైనా తాగొచ్చండి సార్. సార్ రేయ్, లాస్ట్ అండ్ ఫైనల్ టైం అడుగుతున్నాను. ఈ మర్డర్లన్నీ ఎందుకు చేశారు?
మీ వెనక ఎవరున్నారు నిజం చెప్పండి. నిజం సార్, మాకేం తెలియదు సార్. ప్రామిస్ సార్. మీతో ఇలా కాదురా. ఏయ్, వదలండి నన్ను. ఏయ్, రెండు ఫోటోలు తీసి వీళ్ళని తిహార్ జైలుకి పంపించు. నెక్స్ట్ ఇయర్ చూద్దాం. రే వీడేంట్రా వచ్చే సంవత్సరం చూద్దాం అంటాడు. అంటే ఒక సంవత్సరం మొత్తం మన తిహార్లో ఉండాలా? రేయ్, ఒక సంవత్సరం మొత్తం నేను తీహార్లు ఉంటే అంజుకి వేరే ఎవరితో పెళ్లి అయిపోతుందిరా. నీ అబ్బా అంజు అంటే అంజు వాళ్ళ ఫాదర్ చంపామని ఇక్కడ వేస్తే నువ్వేంటి అంజు అంటావు? రేయ్, వాళ్ళ ఫాదర్ మనం చంపలేదు కదరా. ఇది చూడరా. రే చూసా లింగరాజ్ గారు మొత్తం మీద అండర్వేర్ టేక్ ఓవర్ చేస్తున్నాడు. రేపేంట్రా టేక్ ఓవర్? రేయ్, నీ అంజు గురించి మాట్లాడుతుంటే నువ్వు అండర్వేర్ గురించి మాట్లాడతావేంట్రా? రే అంజు వాళ్ళ ఫాదర్ పోగానే తన కంపెనీని అమ్మేస్తుందంటే ఎంత బాధపడుతుందో ఆలోచించావా? ఇప్పుడు ఏం చేద్దాంరా? అంజు నీకు దక్కాలంటే మనం అంజు వాళ్ళ కంపెనీని కాపాడాలి. ఎలారా? ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఇలా గోడ దగ్గర నిలబడండి. మీకేమ్మా చెప్పేది, వెళ్ళండి గోడ దగ్గర నిల్చోండి. ఇరిటేషన్ ఫెలో. అరే అక్కడికి సెంటర్కి వచ్చి నిలబడండి. సెంటర్లోకి వచ్చి సెంటర్ జరుగు జరుగుబే. ఓకే అమ్మా స్టడీ బాబు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం అన్నావు. ఏంట్రా ప్లాన్? ప్లాన్ ఏం లేదు, ఇప్పుడు వెయ్యాలి. స్టడీమా స్టడీ స్టడీ కదలొద్దమ్మా. రే ఆ స్టడీగా ఉండమంటున్నాడు. స్టడీ అంటే అటు కాదురా ఇటు. ఇక్కడ లెన్స్ చూడు, ఇది చూడు. రే అటంట తిరుగు. గుడ్. రే నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? స్టడీరా. స్టడీ అంటరా? స్టడీ అంటే లెన్స్ చూడాలమ్మా. ఇక్కడ లుక్ ఇది. రే లెన్స్ నంట చూడు. ఓకే గుడ్ మా. ప్లాన్ లేనప్పుడు ఎందుకు లవ్ చేసావు? స్టడీరా. దానికి దీనికి సంబంధం ఏంట్రా? స్టడీ బే. మళ్ళీ స్టడీ అంటరా? స్టడీ అంటే లుక్. అటు చూడు. రైట్ స్టడీ అమ్మా. స్టడీ అంటే లెన్స్ కదా నాన్న చూడాలి. రేయ్, అటు చూడరా. స్టడీ ఇటు కాదు, అటు చూడరా. స్టడీ బంగారు. స్టడీ అంటే లెన్స్. ఓకే. రేయ్, నువ్వు నన్ను చూస్తున్నావు, వాడు తిడుతున్నాడు రా. ఓకేరా. రే ఆ స్టిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు స్టడీగా చూడలేదు కాబట్టి. నేను కాదు, నువ్వు. నువ్వేరా. స్టడీ అంటే వీళ్ళలాగా చూడు. వీడు ఒకే లుక్ ఎలా ఫిక్స్ అయిపోయాడు. వీళ్ళలాగా నిలబడండి రా. వీళ్ళలాగా నిలబడండి రా. స్టడీ నిలబడండి. స్టడీ ప్లీజ్ ప్లీజ్. రే డమ్మీ ఎక్కడ చూస్తుందిరా? మన వెనకాల ఉన్న గోడని చూస్తుందిరా. అయితే మనం కూడా గోడనే చూద్దాం. మీరు మారర్రా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిలబడండి. నా ఇష్టం వచ్చినట్టు నేను తీస్తా. నిలబడండి రా. వెరీ గుడ్, సూపర్ రా. అదేనా నాకు